సీతాపురం అనే అందమైన పల్లెటూరులో శ్రీను అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి కొద్దిగా భూమి ఉంది. అందులో ఏ కాలానికి తగినట్లుగా ఆ కాలానికి పండ్లు పండించేవాడు. అది వేసవికాలం కావటంతో మామిడి చెట్లను నాటాడు. ప్రతిసారిలాగానే తియ్యటి మామిడి పండ్లు కాసాయి. అతను ప్రతిరోజు మామిడి పండ్లు కోసి బుట్టలో పెట్టుకుని ఊరిలో అమ్ముకునేవాడు. ఆ రోజు కూడా మంచి ముగ్గిన మామిడి పండ్లను కోసి తన బుట్టలో నింపుకొని ఊరిలోకి వెళ్ళాడు. ఆ ప్రక్కనే ఇంటిలో నుండి గోవింద్ మామిడి పండ్ల కోసం పిలిచాడు. "ఏరా సీను, మామిడి పండ్లు ఇప్పుడే కోసావా?" అంటాడు గోవింద్. శ్రీను, "అవునయ్యా, తియ్యగా ఉన్నాయి, తీసుకోండి, బుట్ట 10 రూపాయలు" అంటాడు. "ఏంటి అంత ఎక్కువ చెప్తున్నావ్?" అంటాడు గోవింద్. "చాలా రుచిగా ఉంటాయి, మీరు ఇచ్చిన డబ్బులు ఏమాత్రం వృధా కావు" అంటాడు శ్రీను. "సరే, ఈ బుట్ట తీసుకుంటాను, చిల్లర లేదు, డబ్బులు రేపు తీసుకో" అంటాడు. శ్రీను ఆ మామిడి పండ్లు బుట్టను గోవింద్కి ఇచ్చి వెళ్ళిపోయాడు. గోవింద్కి మామిడి పండ్లు అంటే చాలా ఇష్టం. ఆ బుట్ట మామిడి పండ్లను ఆ రోజే తినేశాడు. మరుసటి రోజు కూడా శ్రీను తన తోటలోని మంచు రంగు తిరిగిన పండ్లను కోసి బుట్టలో నింపుకొని ఊరిలోకి వచ్చాడు. గోవింద్ ఈరోజు డబ్బులు ఇస్తానన్నాడు కాబట్టి ఈ బుట్ట మామిడి పండును కూడా తీసుకోవచ్చు అని భావించి అతని దగ్గరకు వెళ్ళాడు. "అయ్యా, అయ్యా" అని పిలవగానే గోవింద్ బయటకి వచ్చి, "ఏంటి సీను, అప్పుడే వచ్చావా? ఈ బుట్టలో మామిడి పండ్లు కూడా చాలా బాగున్నాయి." "అవునయ్యా, తీసుకోండి" అంటాడు శ్రీను. "సర్లే కాని డబ్బులు ఇప్పుడు లేవు, 2 రోజుల తర్వాత రా, మొత్తం 2 బుట్టల డబ్బులను ఇస్తాను." "సరే అయ్యా, తమరి దగ్గర డబ్బు ఎక్కడికి పోతుంది, మరలా వస్తాలే." శ్రీను ఆ బుట్ట మామిడి పండ్లను గోవింద్కి ఇచ్చి వెళ్ళిపోయాడు. గోవింద్ ఆ మామిడి పండ్లను కూడా ఎంతో సంతోషంగా తినేశాడు. 2 రోజులు గడిచాక శ్రీను మళ్ళీ గోవింద్ ఇంటికి వచ్చాడు. "అయ్యా, అయ్యా" అని పిలిచాడు. "వచ్చావా సీను, నీకోసమే చూస్తున్నాను. నువ్వు ఇచ్చిన మామిడి పళ్ళు అన్నీ కుళ్ళిపోయాయి. అందులో నేను 4 మాత్రమే తిన్నాను. ఇదిగో, నేను తిన్న వాటికే డబ్బులు ఇస్తాను. ఇదిగో, ఈ 4 ఆనాలు తీసుకో." సీను గోవింద్ మాటలకు ఎంతో ఆశ్చర్యపోయాడు. తనని ఈ విధంగా మోసం చేస్తాడు అని అస్సలు అనుకోలేదు. తనకు ఎలా అయినా బుద్ధి చెప్పాలని మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. శ్రీనుకి ఒక ఉపాయం తట్టింది. తన ఇంటి దగ్గర ఉన్న డబ్బు అంతా తీసుకొని ఒక కంసాలి దగ్గరకు వెళ్ళి 4 బంగారు మామిడి పండ్లు చేయించాడు. కొన్ని రోజుల తరువాత తన బుట్టలో నిజమైన మామిడి పండ్లతో పాటు బంగారు మామిడి పండ్లు ఉంచి గోవింద్ ఇంటి వైపు వచ్చాడు. "బంగారు మామిడి పండ్లు, బంగారు మామిడి పండ్లు" అని అరిచాడు. "ఏంటి, బంగారు మామిడి పండ్లా? వింతగా ఉందే, వెళ్ళి చూస్తాను." "ఏంటి సీను, బంగారు మామిడి పండ్లు? నిజమే? చమత్కారం ఏమైనా చేస్తున్నావా?" అని అంటాడు గోవింద్. "లేదు లేదు, నిజమే, కావాలంటే చూడండి" అని బంగారు మామిడి పండ్లు చూపించాడు. నిజమైన మామిడి పండ్లతో పాటు బంగారు మామిడి పండ్లు కూడా మెరిసిపోతున్నాయి. గోవింద్ ఎలా అయినా సరే వాటిని సొంతం చేసుకోవాలని అనుకున్నాడు. "బుట్ట 1000 ఆనాలు మాత్రమే, వీటిని నా తోటలో నుండి తీసుకొచ్చాను" అంటాడు సీను. "ఏంటి, ఇవి చెట్టుకు కాసాయా? అయినా 1000 ఆనాలకే వాటిని అమ్ముతున్నావా?" అంటాడు. "అవును, నా పంట నా చేతికి రాక దిగులుతో చెట్టు కింద కూర్చొని ఏడుస్తున్నాను. ఒక సాధువు తను చెప్పినట్లు చెయ్యమన్నాడు. అలా చేస్తే బంగారు మామిడి పండ్లు కాసే చెట్టు మొలుస్తుందని చెప్పాడు. నువ్వు అడిగినంత డబ్బు ఇస్తాను. నాకు కూడా ఈ ఉపాయం చెప్పవా?" అన్నాడు గోవింద్. "బుట్టకి 1000 ఆనాలు, విషయం చెప్పినందుకు ఇంకో 1000 ఆనాలు, మొత్తం 2000 ఆనాలు ఇస్తే ఈ విషయం చెప్తాను." "సరే, నువ్వు అడిగినంత తీసుకో, ముందు త్వరగా చెప్పు" అన్నాడు గోవింద్. "మరేం లేదయ్యా, ఈ బుట్టలో ఉన్న బంగారు మామిడి పండ్లను ఒక కుండీలో వేసి దాని చుట్టూ పసుపు రాసి పెరట్లో రాత్రంతా ఉంచితే బంగారు మామిడి చెట్టు మొలుస్తుంది" అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు సీను. సీను చెప్పినట్లుగానే ఆ బంగారు మామిడి పండ్లను కుండీలో వేసి పసుపు రాసి పెరట్లో ఉంచాడు. రాత్రి కాగానే సీను గోవింద్ ఇంటికి వచ్చి తన బంగారు మామిడి పండ్లను తీసుకుని వెళ్ళిపోయాడు. మరుసటి రోజు గోవింద్ కుండీ దగ్గరకు వచ్చాడు. అందులో ఏ మొక్క రాకపోవడంతో కుండీని ఇంటిలోనే దాచిపెట్టాడు.
అలా కొన్ని రోజులు దానిలో మొక్క వస్తుందని ఎదురుచూశాడు. నెల రోజులు గడిచాయి. లాభం లేదు. అని కుండీలో మట్టి అంతా తవ్వి చూశాడు. అందులో బంగారు మామిడి పండ్లు కూడా కనపడలేదు. తాను చేసిన మోసానికి శీను గుణపాఠం చెప్పాడు అని బాధపడి తన తప్పు తెలుసుకున్నాడు.